చేసి దాడి చేయించారని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ మాట్లాడుతుంది. సో దీని వెనక నిజాలేంటి? కేటీఆర్ గారేమో ఆ సురేష్ అనే వ్యక్తికి ఇంత భూమి కూడా లేదని వీళ్ళు మాట్లాడుతుంటే అతనికి భూమి ఉందని చెప్పేసి ఆయన కంటాపదంగా చెప్తా ఉన్నాడు. ఆయన కూడా ఒక రైతే అని చెప్తా ఉన్నాడు. సో అక్కడ ఏం జరిగింది నిజంగా క్లారిటీగా మీరన్నా చెప్పండి. ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు అంటే వెంకట్ నాయక్ మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే ఆ మిత్రుడికి నేను ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందుగా తను గుర్తించాల్సింది ఒక గిరిజన సామాజిక వర్గంగా, ఆ బిడ్డగా, అంటే ఆ ఇష్యూని అంటే బాగా అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థితిలో, లేదా ప్రజలకు వివరించే స్థితిలో, లేదా మన జాతికి న్యాయం జరిగే విధంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కొంత ఆలోచించి మాట్లాడతాడేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ప్రతి తెగకి, ప్రతి జాతికి కొంత స్వార్థం ఉంటుంది. అంటే నా జాతి నష్టపోవద్దు, నా సామాజిక వర్గం నష్టపోవద్దు, నా జాతి నా సామాజిక వర్గం నష్టపోతున్న సందర్భంలో దాన్ని ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా తక్కువ మొత్తంతో ఎక్కువ ప్రయోజనం మన జాతికి కలిగేటట్లుగా, ప్రయోజనం చేకూరేటట్లుగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జనరల్గా ఒక నాయకత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఆ తెగకు సంబంధించిన, ఆ జాతికి సంబంధించిన నాయకత్వం ఆలోచిస్తుంది. ఎక్కడైనా ఏ చరిత్ర చూసుకున్నా, ఒక రాష్ట్రం తీసుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, లేదా దేశం తీసుకుంటే ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక జాతి తీసుకుంటే ఆ జాతి, లేదా ఆ తెగ తీసుకుంటే తెగ. కానీ ఇక్కడ మొత్తం కూడా వివరణ అంతా కూడా వెంకట్ నాయక్ గారు చెప్తున్న దాని ప్రకారము ఎక్కడ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసే విధానం, బలవంతంగా తీసుకునే భూములు, ఆ భూముల మీద బాగా కోపంగా ఉన్న జనం, ఆ జనంని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా నచ్చజెప్పాలి, ఇవి ఏ విధంగా తీసుకుంటున్నామో, ఏ విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది, రేపు ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నచ్చజెప్పి వాళ్ళకి కాంపల్సేషన్ అడిగిన దానికంటే ₹1 ఎక్కువ వేయడమో, 10 పైసలు ఎక్కువ వేయడమో, కన్విన్సిబుల్గా ఉండే విధంగా చేసుకుంటే ఎవరైనా చాలా సంతోషంగా ఉంటారు. కానీ అక్కడున్న గ్రామ ప్రజలు మాకు వద్దు, మేము నష్టపోతున్నాం అంటే, మాకు ఉదాహరణకి ఆ భూమి విలువ ₹1,00,00,000 ఉంటే నేను ₹1,00,000 ఇచ్చి నేను తీసుకుంటాను అని చెప్పేసానంటే ఏ ప్రజానీకమైనా ఎక్కడి వాళ్ళ ఖచ్చితంగా తిరగబడతారు. ఆ తిరగబడే దాంట్లో అంటే అక్కడ ఇక వాళ్ళకు వాళ్ళ భూమి, వాళ్ళ బతుకు దాంతో ముడిపడి ఉంది, ఆ భూమితో ముడిపడి ఉంది, వాళ్ళ జీవితం ఆ భూమితో ముడిపడి ఉంది, వాళ్ళ భవిష్యత్తు దాంతో ముడిపడి ఉంది. అదే పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెంకట్ గారు చాలా చాలా విషయాలు మర్చిపోయినారు. ఆబ్కారీ వాళ్ళు వస్తే అక్కడున్న సారాన్ని వదిలిపెట్టి పారిపోతారు గిరిజనులు, కానీ ఎదురుదాడి చేయరని. అదే వెంకట్ నాయక్ ఆలోచించాల్సింది ఏంటంటే, అన్యాయంగా ఎవరైనా వాళ్ళ మీదికి వస్తే తరిమి కొడతారన్న విషయాన్ని, ఆ చరిత్రని, ఆ గిరిజన తెగల చరిత్రని మర్చిపోయిండు ఆ మిత్రుడు. మర్చిపోయిండు. తరిమి వాస్తవం ఇది వాస్తవం. అదే విధంగా కాదు విషయంగా చూడకుండా దాంట్లో ఇంకో కొత్త కోణం ఏంటంటే, నిజాలు పక్కన పెట్టే విధంగా దీంట్లో పక్కా ప్రీ ప్లాన్డ్గా గత ప్రభుత్వం అనుభవంతో చేసిందని మాట్లాడుతున్నాడు. సరే, చేసింది అనుకుందాం కాసేపు చర్చకి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిజంగా ఒక దగ్గర ఒక దాడి, ఒక కలెక్టర్ పోతున్నాడు, లేకపోతే ఎంఆర్ఓ పోతున్నాడు, లేకపోతే అధికార గణం పోతుంది. ఈ పోతున్నప్పుడు ఒక పక్కా ప్లాన్డ్గా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? ఎక్కడైనా ఒక అధికారికమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న దాని మీద తప్పనిసరిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, నిఘా ఉంటుంది. అక్కడ జరగబోయే మంచి ఏంటి, చెడు ఏంటి, పూర్తి సమాచారం ఉంటుంది. ఆ పూర్తి సమాచారంతో అక్కడ వ్యవహారం జరుగుతుంది. ఏం జరిగింది మరి? కాదు, అబద్ధాలు చెప్పకండి. సమాజానికి మీరు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. కడుపు కాలిన గిరిజన తెగ, ఆ జాతి, భూమితో ముడిపడి ఉన్న జీవితాలు, వాళ్ళ జీవితాలు ధ్వంసమవుతాయని చెప్పేసి, ఆ భూమి నష్టపోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి భావించి వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది. దాంట్లో ఆ పర్సన్ ఎవరైతే సురేష్ ఉన్నాడో తనే చెప్తున్నాడు నాకు ఎకరం భూమి ఉందని చెప్పేసి. క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనపడట్లేదా? ఆ జాతికి న్యాయం ఎట్లా చేయాలని ఆలోచించాల్సిన బాధ్యత నీకు లేదా?
లేదా నీలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి లేదా? లేదు, నీకు నిజంగానే జరిగింది, నువ్వేమో అక్కడ కనుక్కో. అక్కడ వాస్తవంగా ప్రజలు మాట్లాడట్లేదా? ఏం జరిగిందని చెప్పేసి చెప్పట్లేదా? మాకెవరు కాదు, మేము మా కడుపు రగిలి మా జీవితం ధ్వంసం అయిపోతుంటే, నాశనం అయిపోతుంటే మా కడుపు రగిలి చేసినాం. సరే, ఆ దాడిని నేను సమర్థిస్తున్నానని కాదు, సమర్థిస్తున్నానని కాదు, కానీ కడుపు కాలిన వ్యక్తి ఏం చేయాలి? రూమ్లో ఒక పిల్లిని కూడా బంధించి కొడితే అది కొద్దిసేపు భరిస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది? ఎదురు తిరగడానికి ప్రయత్నం చేస్తుంది. అదే ఆ పాపం అంటే అమాయకత్వం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం తెగువ అంతే ఉంటుంది, భయం అంతే ఉంటుంది. ఏదన్నా ప్రమాదం వస్తుందంటే దాని పట్ల జాగ్రత్త కూడా అంతే ఉంటుంది గిరిజన దగ్గరకు. ఆ విషయాలన్నీ మర్చిపోయి వెంకట్ గారు మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కాదు నిర్వహించడానికి చూశారు కదా. ఇగో రవి గారు, ఇక్కడ వెంకట్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక గ్రామ సభ జరిగినా, ఏం జరపడానికి ప్రయత్నం చేసినా ముందు అక్కడ యాక్టివిటీ ఏందనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకుంటది. అక్కడ ప్రజా ఆగ్రహం ఉందా లేదా, మంచి నువ్వు ఉద్యమకారుడు అంటున్నావు కదా, నువ్వు ఉద్యమకారుడు సమయంలో ఉద్యమకారుడు అంటున్నావు. రవి గారు, మీరు ఒక మాట వినాలి, మీరు ఒక్క విషయం అంటున్నారు. ఇప్పుడు పక్క ప్లాన్ ఆ నిఘా సంస్థ ఏం చేస్తుంది అనేది ఉంటుంది కదా. ఉద్యమకారుడు అంటున్నారు కదా వెంకట్ గారు. కాదు రవి గారు, ఇప్పుడు కడా వెంకటరెడ్డి గారిని లోపల తీసుకుపోయింది ఎవరు సార్? పొలంలో తీసుకుపోయింది. ఈరోజు చెప్పారు కదా ఆయన, ఇది శ్రీధర్ బాబు గారు పోయినప్పుడు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజేశ్వర గారు పోయినప్పుడు చాలా క్లియర్ కట్ చెప్పారు. చాలా ఇంటెన్షనల్ గా ఒక 5గురు ఆయన ఎత్తుకోమని పోయారంట లోపల పొలంలోకి, పారిపోవడానికి కూడా అవకాశం ఇవ్వలే. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన ప్రక్రియ ఇది. ఇదే నేను అంటున్నా, ఎందుకు చేతగాంతరంగా మాట్లాడము, ఎందుకు అట్లా దిగజారిపోయి మాట్లాడడం? విషయాన్ని విషయంగా చూడండి, సమస్యను సమస్యగా చూడండి. మీరు ఎప్పుడైతే సమస్యని సమస్యగా చూస్తారో దాని పరిష్కారం ఎందుకు దొరుకుతుంది? ఎప్పుడు మీరు దాన్ని సమస్యగా చూడరో, ఇదేదో క్రియేటర్గా చేసినారు, క్రియేటివ్గా ఆలోచించారు, ఇంకోళ్ళు చేసిండ్రు అని చెప్పేసి అనుకుంటారో, అది ఇతరుల మీద బురద చల్లడానికి ఉపయోగపడుతుంది, కానీ పరిష్కారం మాత్రం కాదు. సమస్య సృష్టించింది ఎవరైనా అడుగుతున్నారు. అంటే నేను అంటున్నా, నువ్వు సమస్య సృష్టిస్తే నీకు ముందే ఒక వ్యవస్థ ఉంది. మీకు ఒక ఉదాహరణ, రీసెంట్ నేను తెలంగాణ ఉద్యమ కాలం నాటిది పోను నిన్నగాక మొన్న గ్రూప్ 1 అభ్యర్థులు ఇక్కడ గొడవ జరిగితే ముందే అరెస్ట్ ఎందుకు జరిగింది? అంటే పెద్ద ఎత్తున గొడవలు కాకుండా, అంటే ఎందుకంటే ఒక విషయం అర్థమైంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగట్టి అన్ని రకాల వ్యవస్థల్ని జాగృతం చేసి, అది అంత పెద్ద ఎత్తున మనం నిరసన కాకూడదని చెప్పేసి భావించి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని నువ్వు అణచడానికి ట్రై చేసినావు కదా. మరి ఇక్కడైతే గిరిజన జాతి, గిరిజన బిడ్డలు, ఆ భూమితో ముడిపడ్డే ఉన్న జీవితాలు, వాళ్ళు తిరగబడతారని నీకు ఇంగితం లేదా? ఆలోచన లేదా ప్రభుత్వానికి? ఇంత దారుణంగా ఆ జాతికి, ఆ తెగకు న్యాయం చేయాల్సిన ఇదే వెంకట్ నాయకు ఈ రోజు వేరే వాళ్ళ మీద నెపం వేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇదే మాట్లాడాల్సింది. వెంకట్ నాయక్ మాట్లాడాల్సింది ఏం తెలుసా? ఇదే ప్రభుత్వం దగ్గర వీళ్ళ తరపున ఒక ప్రతినిధిగా వ్యవహరించి ఈ రోజు ప్రభుత్వం దగ్గర మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన తీసుకోవాల్సింది, పని తీసుకోవాల్సింది. అటువంటిది దాన్ని అంతా వదిలిపెట్టేసి ఇంకొక వాళ్ళు చేశారు అని చెప్పేసి మాట్లాడడం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నిజంగా అట్లా జరిగింది అనుకోండి, ఒకవేళ రెచ్చగొట్టేది లేకపోతే ఇంకొకటి రెచ్చగొట్టే విధంగానే చేసిండ్రు అని చెప్పేసి అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ అయితే ఉంటుంది కదా, చేస్తున్నారు కదా. అంటే ఇది అంటే గవర్నమెంట్ చేస్తున్నారు కాదు, అరే అట్లా కాదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తారు సార్. ట్యాపింగ్ అంటే ట్యాపింగ్ కాదు, అది విషయాన్ని రేపు జరిగే అల్లరిని ఎక్కడైనా సరే ఒక సమస్య తలెత్తుదనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తా సార్. ఇతనికి తెలియకపోతే నేనేం చేయాలి? ఖచ్చితంగా చేస్తారు. దాన్ని ఆపరు సార్, అది ఆపడానికి లేదు. ఇప్పుడు ఇటువంటి వ్యవస్థల్లో ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల్ని అంత పకడ్బందీగా ఎట్లా చేసినావు? ఖచ్చితమైన సమాచారంతో చేసినాం, ట్యాపింగ్ తోనే చేస్తావు, లేకపోతే చేయడానికి వీలు లేదు. ఇప్పుడు అక్కడ కూడా ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా అక్కడ సమస్య ఉంది. వీళ్ళు ఏం చేసిండ్రనంటే, వాళ్ళు తిరగబడాలా,
మనల్ని కొట్టాలా Okay. ఈ నెపం So, సమస్య సృష్టించాలి. Yes. Okay. టీఆర్ఎస్ మీద వేయాలా Okay. టీఆర్ఎస్ మీద వేయాలా Right. ఖచ్చితంగా కేటీఆర్ ని ఆ లోపల సురేష్ వేయాలా రెడ్డి మా దీన్ని పార్టీ- దీన్ని నెపంగా సార్, చూపించి ఒక మాట సార్. కేటీఆర్ ని లోపల ఆ వేయాలా సురేష్ రెడ్డి వీళ్ళ మా టార్గెట్ పార్టీ అంతా అయితే కూడా మీరు చెప్పింది సార్, correct అని అనుకునే వీళ్ళ వాళ్ళం కదా. టార్గెట్ అంతా ఏంటంటే కేటీఆర్ ని లోపల వేయాలా ఆ కేటీఆర్ ని లోపల వేయడం కోసం ఎటువంటి ట్రిక్స్ అయినా ఉపయోగించి కానీ కేటీఆర్ ఇదిగో ఎటువంటి అరెస్ట్ అవుతున్నాడు అదిగో అరెస్ట్ ఆ, అవుతున్నాడు ఆ, చేయాలి. ఆ, చేయాలి. స్టార్ట్ చేస్తా ఉన్నారు చేయాలి. అందరూ వాళ్ళు కూడా ఖచ్చితంగా అట్లా చేస్తే ఆ. చేసి ప్రతిపక్షం మీద దీని మీద నెపమేసేసి బట్టగాల్చి మీరేసేస్తే మనం మాత్రం సేఫ్ గా ఉండొచ్చు అని చెప్పేసి ఎంత ఆలోచిస్తున్నారు ఖర్చు కానీ పర్వాలేదు ఇది అన్నారు ఖచ్చితంగా కదా. ఇది వాళ్ళకే బూమరాంగ్ చేసి అవుతుంది వాళ్ళ మీదనే పడుతుంది సమస్య వాళ్ళ మీదనే వాళ్ళ నెత్తినే పడుతుంది వాళ్ళకే పెద్ద సమస్యగా మారుతుంది ఇది ఎవరి ప్రమేయం లేదు Right. అది ప్రజలతో ముడిపడి ఉన్నది ప్రజా సమస్యల్ని తీర్చండి ఇటువంటి వేరే వాళ్ళ మీద నెపం వేయడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను రైట్ పల్నాడు వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ అంటే మీ